హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకి అదేవిధంగా విద్యార్థులకి అనేక ఆసక్తికరమైనటువంటి ఎడ్యుకేషన్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం ఎప్పటికప్పుడు తాజాగా అందిస్తూ ఉన్నాం. ఇప్పుడైతే జేఈ మెయిన్స్ మొదటి స్పెల్ కంప్లీట్ అయిపోయింది. పేరెంట్స్ అందరూ కూడా పర్టికులర్గా విద్యార్థి లోకం అంతా కూడా వాళ్ళ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో నిమగ్నమై ఉంది. అయితే మనము నిన్నటి వరకు చేసాం, కొన్ని ఎపిసోడ్స్ చేసాం. హైదరాబాద్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి కాలేజెస్ తీసుకోవాలి, ఏ బడ్జెట్లో తీసుకోవాలనేటువంటిది ఒక రౌండ్ ఆఫ్ ఎపిసోడ్స్ మనం కంప్లీట్ చేసాం. ఫస్ట్ టాప్ 10 మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం ఏరియాల వారీగా. అయితే ఏ బ్రాంచ్లు తీసుకుంటే ఎలా ఉంటుంది, పర్టికులర్గా ఈ బ్రాంచ్ల మధ్య కంపారిజన్ ఎలా ఉంటుంది అన్నప్పుడు ఈసారి అయితే మాత్రం రణ యుద్ధం ఈ రెండు బ్రాంచ్ల మధ్య నడిచే అవకాశం ఉంది. ఈ రెండు బ్రాంచ్లు మరేమో కాదు, అవి ఏంటంటే మొట్టమొదటి వచ్చేసి ఈసీఈ వర్సెస్ సిఎస్సి. ఈ రెండు బ్రాంచ్ల మధ్య ఈసారి యుద్ధం గట్టిగా జరగబోతుంది. జరిగినటువంటి పరిణామాల్లో ఏమైపోయిందంటే ట్రంప్ తాత అధికారంలోకి వచ్చాడు. ట్రంప్ తాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యుద్ధం యొక్క స్థాయి అనేది మరింతగా ఎక్కువైంది. అయితే ఈ ట్రంప్ తాత వచ్చిన తర్వాత అమెరికాలో ఉద్యోగాలన్నీ పోవటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల పేరెంట్స్ గోడ మీద పిల్లలకి మనం సహజంగా ఏంటంటే సేఫ్ సైడ్ ఎదుర్కోవడం అనేది మనకి తెలుగు రాష్ట్రాల్లో నార్మల్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈసీ అనే బాణాన్ని పట్టుకున్నట్లయితే మనకు రెండు పక్కల పొదునుంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల తల్లిదండ్రులందరికీ ఒక నిరాశాజనకమైనటువంటి న్యూస్ నేను చెప్తాను. ఇప్పుడు మనకు రెండు రాష్ట్రాల్లో కలిపి 2,50,000 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకోండి, మొత్తం బీటెక్లో 2 తెలుగు స్టేట్స్లో 2,50,000 ఉన్నాయి. ఇందులో అంతకుముందు కాలంలో ఎలా ఉండేదంటే 40,000 కాదు, యాక్చువల్గా అయితే 60,000 ఈసీఈ సీట్లు ఉండేవి. రిమైనింగ్ బ్రాంచెస్లో ఒక 1,20,000 వరకు సిఎస్సి సీట్లు ఉన్నాయి. అంటే 2022కి ముందు ఇట్లా ఉండేదన్నమాట. 60,000 ఈసీఈ సీట్లు, 1,20,000 సిఎస్సి సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 2,50,000లో 2,00,000 సీట్లని మొత్తాన్ని సిఎస్సి మార్చేస్తారు. ఆఖరికి ఈసీ సీట్లు కూడా లేకుండా చేశారు. 4 సెక్షన్లు ఉన్న ఈసీ కాలేజెస్ కూడా ఇప్పుడు సింగిల్ సెక్షన్కి వచ్చేసారు. ఇప్పుడు కాలేజ్ వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏమైపోయింది, పేరెంట్స్ అందరూ ఏమంటున్నారు, సార్ సిఎస్సిలో ఉద్యోగాలు లేవు కదా, మాకు ఈసీ సీట్ కావాలంటున్నారు. కాలము ఎప్పుడు తిరగబడిపోతూ ఉంటుంది అనమాట. మొన్నటిదాకా సిఎస్సి అన్న పేరెంట్స్ ఇప్పుడు అందరూ కూడా మాకు ఈసీ ఇప్పించండి సార్, ఈసీ విఎల్ఎస్ఐ ఇప్పించండి సార్, కొత్త మాటలనే మాట్లాడుతున్నారు. లాస్ట్ ఇయర్కే చేంజ్. ఎందుకంటే మా దగ్గర రోజు ఒక 20 ఎంక్వైరీస్ వస్తాయి. మేము పేరెంట్స్ని చూస్తూ ఉంటాం కాబట్టి ఈసీఈకి ఈసారి డిమాండ్ తారస్థాయిలో ఉండే అవకాశం ఉంది. చాలామంది పేరెంట్స్ అనుకుంటారు రెండు బ్రాంచ్ల మధ్య బాగా భీకర యుద్ధం ఉంది. ఫస్ట్ బ్రాంచ్ తీసుకున్నప్పుడు ఈ సిఎస్సి వచ్చే వాళ్ళు కూడా వేరే బ్రాంచ్ అడగట్లేదు, సిఎస్సి ఏఎంఎల్ కావాలా, మాకు వేరే బ్రాంచ్ వద్దు. ఎందుకంటే ఈరోజు ఇలాన్ మస్క్ దగ్గర నుంచి, ట్రంప్ తాత దగ్గర నుంచి, చైనా వాడి దగ్గర నుంచి అందరూ సిఎస్సి ఏఎంఎల్ అంటున్నారు. కాబట్టి మాకు కూడా ఏఎంఎల్ఏ కావాలా, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మేము ఏఎంఎల్ నేర్చుకొని మొత్తం ఉద్యోగాలు పొందేస్తామని చెప్పేసి పిల్లలు అంటూ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏఎంఎల్ సీట్లు పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. ఎంత ఉండొచ్చు, 2 లక్షల్లో మనకి ఏఎంఎల్ సీట్స్కి వచ్చేసరికి ఒక 30 నుంచి 40,000 సీట్లు ఉన్నాయండి. ఓన్లీ ఏఎంఎల్ వరకు తీసుకుంటే ఒక 40,000 సీట్లు ఉంటాయి. చేరే పిల్లలేమో 2 లక్షల మంది, ఏది సిఎస్సిలో ఉన్నదేమో సిఎస్సి ఏఎంఎల్ 40,000 సీట్లు. కాబట్టి విపరీతమైనటువంటి డిమాండ్ సిఎస్సి ఏఎంఎల్కి ఉండేటువంటి అవకాశం ఉంది. రెండో డిమాండ్ వచ్చేసి ఈసీఈకి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది సెకండ్ టాప్ బ్రాంచ్ ఆఫ్ దిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉండేదంటే ఫస్ట్ ప్లేస్లో సిఎస్సి జనరల్ సిఎస్సి ఉండేది, సెకండ్ ప్లేస్లో సిఎస్సి ఏఎంఎల్ ఉండేది, థర్డ్ ప్లేస్లో డేటా సైన్స్ ఉండేది, ఫోర్త్ ప్లేస్లో ఈసీ ఉండేది. కానీ ఈసారి డిమాండ్ తిరగబడింది. పేరెంట్స్ యొక్క ఆలోచన ఫస్ట్ ప్లేస్లో సిఎస్సి ఏఎంఎల్కి వెళ్ళింది, సెకండ్ ప్లేస్లో ఈసీఈకి వచ్చేసింది. అయితే మనం ఫస్ట్ ఈ 20 మధ్య ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంది, పేరెంట్స్ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా డెసిషన్ తీసుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మా ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డిఫరెంట్ బ్రాంచెస్ మధ్య ఉన్నటువంటి వేరియేషను, అదేవిధంగా డిఫరెంట్ కాలేజీలో ఉన్నటువంటి డొనేషన్ స్ట్రక్చర్స్తో పాటు మరిన్ని అవసరమైనటువంటి అన్ని వివరాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్లయితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఎప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంటాయి. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్.
సో లెట్ us డీప్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిఎస్సి తీసుకుందామండి. ఈ సిఎస్సిలో ఏముంటాయి అనుకున్నప్పుడు మనకు ఆల్రెడీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సిఎస్సి అనేది ఇక్కడ అందరికీ ఇప్పుడు బజ్వర్డ్గా ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, డేటా సైన్స్ ఉంటుంది, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, అదేవిధంగా డేటాబేస్ ఉంటుంది, అల్గరిథమ్స్ ఉంటాయి, ఐఓటీ ఉంటుంది. ఇటువన్నీ సబ్జెక్టులు దీంట్లో కూడా సిఎస్సి బ్రాంచ్ కిందకు వచ్చేటువంటి సబ్జెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఈ సిఎస్సిలో మీరు చేసే పని ఏంది, కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి, కంప్యూటర్స్ అప్లికేషన్స్ ఎలా తయారు చేయాలనేది మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఇది చెప్తారనమాట. సో వేరేజ్ ఈసీఈ అప్లికేషన్స్ తీసుకునేటప్పుడు ఈసీఈలో మనకి ఏమేమి ఉంటాయి అనుకుంటే ప్రధానమైనటువంటి ఈసీఈ బ్రాంచెస్ వచ్చేసి దీంట్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ అని ఒకటి ఉంటుందండి. ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ, మైక్రో కంట్రోలర్స్, మైక్రో కంట్రోలర్స్, నెట్వర్కింగ్, ఇటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ఇది మొబైల్ నెట్వర్క్స్ కానీ శాటిలైట్ నెట్వర్క్స్ కానీ ఎలా కమ్యూనికేషన్ చేసుకుంటాయనే పనిని వీళ్ళు చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ తెలిసిందే ఈరోజు మొబైల్స్ అనేది మనం 150 కోట్ల మంది ఉన్నట్లయితే దగ్గర 200 కోట్ల మొబైల్స్ వచ్చేసినాయి. వీటన్నిటికీ నెట్వర్క్ మెయింటైన్ చేయాలన్నా ఈరోజు శాటిలైట్స్ కూడా వందలాది శాటిలైట్స్ మనం ఆకాశంలోకి పంపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క శాటిలైట్ ఫంక్షనింగ్ కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎట్లా ఫంక్షన్ చేయాలన్నా కానీ నెట్వర్కింగ్ చేసుకోవాలన్నా కానీ, ఎందుకంటే ప్రతి పోర్ట్కి మధ్య కనెక్షన్స్ ఏదైతే ఉంటాయో ఇవంతా కూడా ఈసీ చదివినటువంటి వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈసీ యొక్క డిమాండ్ కూడా పెరిగింది. ఇంకొక కారణం ఏంటంటే ఈ ట్రేడ్ వార్లో భాగంగా అమెరికా వర్సెస్ చైనా మధ్యలో ఇప్పటివరకు ఏంటంటే సాఫ్ట్వేర్లో అమెరికా ముందు భాగంలో ఉండేది, అదేవిధంగా ఈసీ అండ్ ఈసీ రెలవెంట్ భాగాల్లో మనకి చైనా ముందు భాగంలో ఉండేది, చైనా అండ్ తైవాన్. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్లో కూడా చైనా కూడా వచ్చేసాడు కాబట్టి హార్డ్వేర్ కూడా చైనా కాకుండా అమెరికా కూడా స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా భారతదేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది ఒక కొత్తగా ఎమర్జ్ అవుతుందని చెప్పేసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మోడీ ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సెమీ కండక్టర్స్లో మీరు జాబ్స్ పొందాలన్నా విఎల్ఎస్ఐ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్లో కొట్టాలన్నా, ఎంబెడెడ్ సిస్టమ్స్లో కొట్టాలన్నా, నెట్వర్కింగ్లో కొట్టాలన్నా, మీరు ఈ మొబైల్ నెట్వర్క్స్ అండ్ మరియు శాటిలైట్ నెట్వర్క్స్లో పనిచేయాలన్నప్పటికీ ఈ ఈసీఈ బ్రాంచ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొక అజంప్షన్ ఏముందంటే దాదాపు ఒక 10-15 ఏళ్ళ నుంచి ఒక నానుడు ఉంది. అదేంటంటే ఈసీఈ బ్రాంచ్ తీసుకుంటే మనకి రెండు పక్కల పదునుంటుంది, మనము సాఫ్ట్వేర్లోకి పోవచ్చు, అదేవిధంగా హార్డ్వేర్లోకి పోవచ్చు అనేటువంటి నానుడు ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ జనరేషన్లో అదైతే కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈసీఈ చదవదలుచుకున్నప్పుడు మీరు 2 సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఈసీఈలో 2 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి మొదటిది విఎల్ఎస్ఐ అయితే రెండోది వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈ రెండింటిలో మీరు జాబ్ చేసుకోదలుచుకుంటే మాత్రమే మీరు ఈసీఈ బ్రాంచ్ని తీసుకోండి. కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళాలి అని మీరు ప్రగాఢమైన విశ్వాసం ఉన్నప్పుడు మళ్ళీ దీంట్లోకి వచ్చి 4 ఏళ్ల పాటు ఈ టైం వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, కాబట్టి మీరు ఈసీఈ తీసుకోవడం అనేది మంచి నిర్ణయమే. కానీ ఈసీఈ సీట్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు తగ్గిపోయి ఉన్నాయి. కౌన్సిలింగ్లో ఒకవేళ మీరు ఈసీఈ సీట్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దు. డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఈ సంవత్సరం ఈసీఈ బాగా ఉందన్నమాట. సో మనకి కోర్ సబ్జెక్ట్స్ సిఎస్సిలో తీసుకున్నప్పుడు మనకి కోర్ సబ్జెక్ట్స్ ఏముంటాయి అనుకున్నప్పుడు C++, జావా, ఓకే, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, SQL, ఓకే, అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్, టెస్టింగ్, డెవాప్స్, ఇలాంటి అన్నీ కూడా సబ్జెక్ట్స్గా ఉంటాయన్నమాట. డెవాప్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అయిపోయింది, తర్వాత నెట్వర్క్స్, అన్ని సబ్జెక్ట్స్ కూడా దీంట్లో కవర్ అవుతూ ఉంటాయన్నమాట. సో వేరే మనకి ఈసీఈలో సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే మైక్రో కంట్రోలర్స్ ఒకటి, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఒకటి, విఎల్ఎస్ఐ ఒకటి, అదేవిధంగా వైర్లెస్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ఒకటి, ఇలాంటివన్నీ కూడా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, ఇలాంటి సబ్జెక్ట్ అన్నీ కూడా మనకు వస్తాయి అనమాట. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో కంట్రోలర్స్, థర్డ్ వన్ వచ్చేసి మీకు విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. సో ఇటువంటి సబ్జెక్ట్స్ మనకి ఈసీఈలో ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం పాయింట్ వచ్చేసి ఉపాధి అవకాశాలు ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. జాబ్ ఆపర్చునిటీస్ తీసుకున్నప్పుడు సిఎస్సిలో మనకు అందరికీ ఫేవరెట్ అయినటువంటి జాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది ఫస్ట్ డిజిగ్నేషన్. ఇప్పుడు డిజిగ్నేషన్ కొత్త పేర్లతో వచ్చేది. ఏఐ ఎథికల్ ఏఐ ఎనలిస్ట్, ఇది కొత్త డిజిగ్నేషన్. అదేవిధంగా డెవాప్స్ ఇంజనీర్, ఓకే, టెస్టింగ్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, అదేవిధంగా ఏఎంఎల్ ఇంజనీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా మీకు దీంట్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఐఓటీ, అది
ఇది మనకు వచ్చేసి సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వచ్చేటువంటి డిఫరెంట్ రోల్స్ అండి. వెరాజ్ ఈసీఈ తీసుకున్నప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ రోల్స్, డిఫరెంట్ డిజిగ్నేషన్స్ నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో బాగా పాపులరు, ఎక్కువ జాబ్ అంటే శాలరీ ఎక్కువ దేంట్లో వస్తుందంటే విఎల్ఎస్ఐ ఇంజనీర్ చేస్తే ఎక్కువ జాబ్ శాలరీ అనేది వస్తుందండి. సో ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు సిబిఐటి కానీ, అదేవిధంగా మన సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వీళ్ళందరూ కూడా ఈ విఎల్ఎస్ఐ ఈసీఈ స్పెషలైజేషన్ ఇన్ విఎల్ఎస్ఐ అని చెప్పేసి కొత్త బ్రాంచెస్ వచ్చినాయి. వీటిని మిస్ చేసుకోకుండా పేరెంట్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవాలి. మీరు జనరల్ ఈసీఈకి వెళ్ళటం కన్నా విఎల్ఎస్ఐ ఇంజనీర్గా చేరటం అనేది ఎక్కువ మీకు ఉపాధి అవకాశాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కొంత ఈజీగా సబ్జెక్ట్ వెళ్ళిపోవాలనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ అనేటువంటిది కొంత ఈజీ ఉంటుందండి. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ ఇది రెండో డిజిగ్నేషన్. తర్వాత మూడోది వచ్చేసి ఐఓటీ ఇంజనీర్ అండి. రాబోయే కాలానికి కాబోయే రారాజు అనమాట ఈ సబ్జెక్టు. ఐఓటీ స్పెషలిస్ట్ ఆర్ ఐఓటీ ఇంజనీర్ అంటారు. నేను చెప్తున్నాను కదా, ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎన్ని ఉద్యోగాలను, ఉపాధి అవకాశాలను కల్పించిందో, ఈ 6G, ఇప్పుడు మనం 5Gలో ఉన్నాం, ఎప్పుడైతే మనం 6Gకి మారుతామో ఏది మన యొక్క నెట్వర్క్ స్పీడ్లో, ఈ ఐఓటీ అనేది ఏకదమ్మున భూమి వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఇది ఒకసారి కానీ వచ్చిందంటే కొన్ని లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. దీంట్లో 2 రకాలు ఉంటారు. మళ్ళీ ఐఓటీ ఇంజనీర్లో ఒకరు డెవలపర్స్ ఉంటారు, అంటే ఐఓటీ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తుంటారు అనమాట. ఇంకోటి వచ్చేసి ఇంప్లిమెంటేషన్ చేసేవాడు. అంటే 2030కి వచ్చేసరికి ఈ ఐఓటీ ఇంజనీర్ వచ్చేసి మనకి లోకల్ ఎలక్ట్రీషియన్ కింద అవుతాడనమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ అందరూ వాళ్ళు అబ్సల్యూట్ అయిపోతారు. ఈ ఐఓటీ ఎవరైతే నేర్చుకుని ఉంటారో, ఐఓటీ అంటే ఏం లేదండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పటి వరకు మనం ఇంటర్నెట్ని దేంతో కనెక్ట్ చేస్తున్నాము? కంప్యూటర్లతో కనెక్ట్ చేసాము, అదేవిధంగా మొబైల్స్తో కనెక్ట్ చేస్తున్నాం. రేపు పొద్దున ఫ్యాన్స్తో కనెక్ట్ చేస్తాం, కుక్కర్తో కనెక్ట్ చేస్తాం, టేబుల్తో కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇట్లా ప్రతి వస్తువుకి ఇంటర్నెట్ని బిగించేస్తారు. అప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ కావాలి కాబట్టి 6G జనరేషన్ ఏదైతే ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి ఈ ఐఓటీ అనేది ఉధృతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఏంటంటే శాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి కానీ ఉపాధి అవకాశాలు మాత్రం అందరికీ దొరుకుతాయి ఐఓటీలో. ఐఓటీ ఈజ్ ఏ వెరీ గుడ్ బ్రాంచ్ ఫర్ ఎవరికైతే జేఈలో 50% కన్నా తక్కువ వచ్చిందో, ఎవరికైతే జర పర్సంటేజ్ 50, 60 అట్లా 70 లోపల ఉందో, మీరు కానీ ఈసీ ఐఓటీ కానీ తీసుకున్నప్పుడు మీకు ఎక్కువ జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. వేరే శాలరీ కంపారిజన్ ఎలా ఉంటుందని తీసుకున్నప్పుడు మీ అందరికీ తెలుసు, సిఎస్సిలో తొందరగా జాబ్ వస్తుంది, తొందరగా బిండేసుకుంటారు. కాబట్టి దీంట్లో మనకు శాలరీ జర ఎక్కువ అనిపిస్తుంది. ఈరోజు స్టార్టింగ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 4.5 lakhs నుంచి 12 lakhsలో జనరల్గా స్టార్ట్ అవుతుందన్నమాట. ఏది ప్రాణం శాలరీ అండి. ఇది 4,50,000 సంవత్సరానికి, లేదంటే హయ్యెస్ట్గా ఒక 12 లక్షల రూపాయలు వస్తుంది. నేను చెప్పేది నార్మల్ Tier 2 కాలేజెస్, Tier 1 NITs, IITs గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. వేరే ఈసీలో తీసుకున్నప్పుడు మీకు శాలరీ అనేది జర 2.8 నుంచి స్టార్ట్ అవుతుందండి. 2.8 lakhs స్టార్టింగ్ ప్యాకేజ్ తీసుకొని హయ్యెస్ట్ వచ్చేసి మీకు ఒక 8 lakhsతోనే ఆగిపోతుంది ఫ్రెషర్గా. కానీ మీరు ఒక ఈసీ ఇంజనీర్గా 40 ఏళ్ళ పాటు పనిచేయచ్చు. అంటే మీ సర్వీస్ పీరియడ్ ఎంత ఉంటుంది? 40 years ఉంటుంది. వేరేజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు 15 years కన్నా ఎక్కువ పనిచేయలేరు. మ్యాక్సిమం పనిచేస్తే 15 ఏళ్ళు. అప్పటికే బోర్ కొట్టేసి వచ్చేసి మేము డైరీ ఫామ్ పెట్టుకుంటాం, మేము ఆర్గానిక్ పెట్టుకుంటాం, మాకు బోర్ కొట్టేసింది, మేము ఊరికి వచ్చేస్తామని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ మొత్తుకుంటూ ఉంటారనమాట. ఓకే, వాళ్ళు డైరీ ఫామ్ మీద కానీ ఆర్గానిక్ ఫామ్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంది కాదు, ఈ తలకాయ నొప్పి వచ్చి వచ్చేస్తూ ఉంటారు. పేరెంట్స్ అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది మన జెర్సీ అవుట్ అయిపోయి తొందరగా బిండేసుకొని తొందరగా వదిలేస్తారు. ఇదేంటంటే లైఫ్ టైం హ్యాపీగా ఉంటుంది, పెద్ద అప్డేట్స్ ఏముండవు, నిరంతరంగా పనిచేసుకుంటూ ఉండొచ్చు. మోరోవర్ ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్తాను శాలరీస్ విషయంలో కూడా. సిఎస్సి వాడికి ఫస్ట్ 5 years to 10 years శాలరీ పెరుగుతుంది. 10 years దగ్గర నుంచి శాలరీ ఈయన ఎప్పుడు తీసేద్దామా అని కంపెనీ వాడు కాసుకొని ఉంటాడు. వేరే ఈసీఈకి వచ్చేసరికి గ్రాడ్యువల్ ప్రొజెక్షన్, అంటే నీకు 5 years అప్పుడు ఎంత శాలరీ ఉంటుందో 10 years సరికి అది డబుల్ అవుతుంది, 15 years సరికి మళ్ళీ డబుల్ అవుతుంది, 20 years సరికి మళ్ళీ డబుల్ అవుతుంది. ఇది డబుల్ అవుతూనే పోతుంది తప్ప శాలరీ అనేది మీకు ఎట్టి పరిస్థితులు తగ్గదు. 60 ఏళ్ళప్పుడు కూడా మీకు మంచి ఒక ప్రాజెక్ట్ మేనేజరో లేకపోతే మీకు క్లయింట్ ఇంటరాక్షన్ ఇచ్చేసి మీకు డిజిగ్నేషన్ ఇచ్చి ఉంటాడు. అందువల్ల ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ, మీరు ఈసీలో నిరంతరం 6 నెలలకు ఒకసారి కొత్తగా అప్డేట్స్ ఏమి రావు. ఎందుకంటే అది హార్డ్వేర్ రిలేటెడ్, పెద్దగా అప్డేట్స్ ఏమి రావు. ఏదో చిన్న అప్డేట్స్ వస్తే వాటిని మనం తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇదండి శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ ఇప్పుడు ఎంత చెప్పినారు బాగానే ఉంది, ఫ్యూచర్లో మా స్కోప్ ఏంది కథ, ఏది జరమంటారు అన్నట్లయితే, ఎవరికి చాలామంది పిల్లలు మీకు నారాయణ, శ్రీ చైతన్య, రెజనెన్స్ లేకపోతే మన బన్సల్ వీటిల్లో మీకు ఏదైతే సెమినార్స్ అవుతాయో అందరూ వచ్చి 3D పిక్చర్ వేసి మీకు ఏఎంఎల్ అని మీ ముందు గొంతు దించుకొని అరుస్తూ ఉంటారు. కంప్యూటర్ సైన్స్ అంటే
ఒక్క ఏఎంఎల్ మాత్రమే కాదండి, డిఫరెంట్ టెక్నాలజీస్లో మీరు చేరి రాణించాలి. అలాంటి ఇంపార్టెంట్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంటే, డెవాప్స్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు నార్త్కు పోతే డెవాప్స్ ఇంజనీరింగ్ అనేది ప్రతి కాలేజీలో ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో సిఎస్సిఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్ 2 ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. 2 years బ్యాక్ కూడా సైబర్ సెక్యూరిటీ అండ్ ఐఓటీ దాన్ని కూడా ఎత్తిపడేశారు. వాళ్ళు ఎందుకు ఎత్తిపడేస్తారు? మీరు ఎవరు జరగకపోతే ఎత్తేస్తారు. సిబిఐటి లాంటి మంచి కాలేజీలో అక్కడెక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్లస్ సైబర్ సెక్యూరిటీ కాంబినేషన్లో వాళ్ళ దగ్గర కోర్స్ ఉంది. కానీ పాపం ఎంతసేపటికి ఫస్ట్ వచ్చేసి జనరల్ సిఎస్సి పెట్టుకుని తర్వాత ఇది పెట్టుకుంటారు. కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఆపర్చునిటీస్. సిఎస్సి బ్లాక్ చైన్ టెక్నాలజీ విత్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఏ వెరీ గుడ్ బ్రాంచ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మన డేటా మొత్తాన్ని మనకి అమెజాన్, AWS తర్వాత వీటిలో సర్వర్స్లో సేవ్ చేసుకునేటువంటి పని. డేటా సర్వ్ చేసుకోకుండా ఇప్పుడు మోడీ మన పోయేసి ఏం చేసుకొని వచ్చిండు? ప్యారిస్ AI సమ్మిట్ జరిగింది. అడిపోయి ఏం చేసుకొని వచ్చిండ్రు? కోటాను కోట్ల 20% మన దగ్గర డేటా సేవ్ అవ్వాల్సి ఉంటే మన దగ్గర దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి ఇప్పటికి ఓన్లీ 2% ఉందంట. 2% డేటానే మనం ఇండియన్ ప్రొడ్యూస్ చేసే 2% డేటానే మనం ఇప్పుడు వాడుకుంటున్నాం. 20% డేటాను ప్రొడ్యూస్ చేస్తుంటే మనం కేవలం 2% డేటానే మనం ఇప్పుడు దాన్ని సేవ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాం. దీని అందరికీ మీరు కావాల్సిందంటే క్లౌడ్ కంప్యూటింగ్ చేయాలి. క్లౌడ్ కంప్యూటింగ్ చేసి వాటన్నిటిని కూడా ఇండియన్ లోకల్ సర్వర్స్లో పెట్టుకున్నట్లయితే మన డేటా ప్రొటెక్టెడ్ డేటాగా ఉంటుంది. అదేవిధంగా వేరే దేశాల వాళ్ళు మన డేటాను దొంగలించుకుంటూ ఉంటారు. కాబట్టి మనము క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డేటా సైన్స్ని మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డేటా అనలిటిక్స్ ఏదైతే ఉందో ఇన్ని టెరాబైట్ల ఆఫ్ డేటా వస్తుంది కాబట్టి ఈ డేటాని అనలైజ్ చేసేదానికి కూడా డేటా అనలిస్ట్ అవసరం కూడా ఉంటుంది. కాబట్టి డేటా అనలైసిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ జాబ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ఫ్యూచర్ ట్రెండ్ అనమాట. అదేవిధంగా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగు, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా మీకు అప్కమింగ్ టెక్నాలజీస్గా మనం సిఎస్సి ఫ్యూచర్లో మనం చెప్పవచ్చు. వేరే అది ఈసీఈ తీసుకున్నప్పుడు ఇందాక నేను మీకు చెప్పినాను, మనకి ఎప్పుడైతే 6G రెవల్యూషన్ వస్తుందో చైనాలో మనకి ఇప్పుడు 7G నడుస్తుందండి. వేరే ఇండియాలో తీసుకున్నప్పుడు మనం ఎక్కడున్నాం? 5Gలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈసీఈ ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి మాట్లాడుతున్నామండి. 5G జనరేషన్లో ఇప్పుడు ఉన్నాము. ఇది ఎప్పుడైతే 6Gకి మారుతుందో, చైనా లాగా 7Gకి మారుతుందో అప్రాక్సిమేట్గా ఇది ఒక 10 కోట్ల మందికి జాబ్ ఇస్తుంది. చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు ఐఓటీస్, స్మార్ట్ డివైజెస్. సార్ ఐఓటీస్ అంటే మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి అంటే స్మార్ట్ ఆటోమేషన్, స్మార్ట్ హోమ్స్ అంటాం కదా. మనము చాలా ఇక్కడ మాల్స్లోకి పోయినప్పుడు, మనం వాష్రూమ్లో పోయినప్పుడు లైట్లు ఆటోమేటిక్గా వెలుగుతాయి అనమాట. మనం బయటికి రాగానే ఆటోమేటిక్గా ఆగిపోతాయి. సెన్సార్స్. ఓకే, మీరు మొబైల్లో ఒక యాప్ వేసుకున్నట్లయితే మీ ఫ్యాన్ కంట్రోల్ చేయొచ్చు, మీరు ఏసీని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఆఫీస్ నుంచి బయలుదేరగానే మీ కుక్కర్ ఆన్ చేయమనేటువంటి ఒక కమాండ్ని ఇవ్వచ్చు. సో అట్లా మీకు అదేవిధంగా గీజర్ ఆన్ చేసుకోవచ్చు. మీరు కష్టపడి ఇంటికి వచ్చే లోపల గీజర్ మనం పిల్లలు ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిల్లలందరూ అమెరికాకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం ఒక్కరే ఉండిపోతాం సహజంగా. మీరు గీజర్ బయట నుంచి పోయేటప్పుడు ఆన్ చేసుకున్నట్లయితే మొబైల్లో ఆన్ చేసుకోవచ్చు. ఇటువంటి అనేక రకాలైనటువంటి ఇన్నోవేషన్స్ ఐఓటీ డివైజెస్ అండ్ స్మార్ట్ డివైజెస్ ద్వారా జరుగుతాయి అన్నమాట. వేరేస్ ఇంకోటి సెమీ కండక్టర్స్. ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్విడియా కానీ చిప్ డిజైనింగ్లో కానీ వీటిలో కూడా, ఎందుకంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి మనిషికి అంతకుముందు ఫ్యాషన్గా ఉండేది. ఇప్పుడు ఆహారం ఎంత ముఖ్యమో డేటా కూడా అంతే ముఖ్యము, డివైస్ కూడా అంతే ముఖ్యం అయిపోయింది. కాబట్టి దీని యొక్క అవసరం పెద్ద ఎత్తున వచ్చేసింది. సెమీ కండక్టర్ జాబ్స్ కానీ సెమీ కండక్టర్ అండ్ చిప్ డిజైనింగ్లో బోల్డ్ అనే అవకాశాలు ఈరోజు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సెమీ కండక్టర్ అండ్ చిప్ డిజైనింగ్. చిప్ అంటే ఏంది? మన మొబైల్లో చిప్ ఉంటుంది, మన టీవీలో చిప్ ఉంటుంది, మన ల్యాప్టాప్లో చిప్ ఉంటుంది. ఓకే, సెమీ కండక్టర్స్ అంటే మన ఏసీలో పనిచేయాలన్నా, మన టీవీలు పనిచేయాలన్నా ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్ అండ్ చిప్స్ అనే అవసరం. దీని తర్వాత ఈసీఈ చదివినటువంటి వాళ్ళకి మరొక పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి మరో రంగం వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఆటోమేషన్ అండి. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఆటోమేషన్. ఈరోజు నార్మల్ మనిషిగా ఉన్నాడు ఒక 5 ఏళ్ల క్రితం, అట్లీస్ట్ ఒక 10 ఏళ్ల క్రితం తీసుకుంటే ఎలాన్ మస్క్ అనే గొట్టగొసుకున్నాడు ఎవరికీ తెలియదు. అట్లాంటిది ఈరోజు ట్రంప్నే కంట్రోల్లో తెచ్చుకునేంత స్థాయికి ఎలాన్ మస్క్ ఎదిగిందంటే కేవలం ఆయన ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ కనిపెట్టాడండి, టెస్లా పేరు. డ్రైవర్ లెస్ కార్ని అమెరికాలో పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ 2 ఇన్వెన్షన్స్ తోటే ఏకంగా ఈరోజు అమెరికాకి ప్రెసిడెంట్ అయిన పనిచేశాడు. అంటే దాంట్లో ఎంత కథ ఉందని, వాటి షేర్ వాల్యూస్ ఎంత దూరం పోకపోతే ప్రపంచంలోనే ఈరోజు అత్యంత కోటేశ్వరుడు ఎవరు అంటే కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు ఆటోమేషన్ కనిపెట్టినటువంటి ఎలాన్ మస్క్. అంటే దీంట్లో ఎంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయో మీరు గమనించండి. కానీ ఎంత భావదారిద్ర్యం అంటే మన తెలుగు స్టేట్స్లో దీనికి సంబంధించి ఒక్క బీటెక్ కాలేజ్ కూడా లేదు. మురిగిపోయి ఏరేసినటువంటి సబ్జెక్టులు నేర్కొని మనం చదువుకుంటూ ఉంటాం. మీరు డిమాండ్ చేస్తే వాళ్ళు పెడతారు. మన జేఎన్టీ వాళ్ళు కానీ లేకపోతే మన హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు తప్ప
కనీసం ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఆటోమేషన్కి సంబంధించినటువంటి ఒక చిన్న కోర్సును కూడా ఇంత పెద్ద రాష్ట్రంలో, ఒక రాష్ట్రం కాదు, మన 2 తెలుగు రాష్ట్రాలు, ప్రపంచానికి అత్యంత తెలివికలైనటువంటి మేధావులను అందించినటువంటి మన తెలుగు రాష్ట్రాలు కమింగ్ అప్డేట్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని ఇన్కార్పొరేట్ చేయడంలో అత్యంత ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి. ఎక్కడ అమిటీ యూనివర్సిటీ అండి, అమిటీ యూనివర్సిటీ వాడు, ఎస్ఆర్ఎం వాడు, బిట్టోడు అంటే వాళ్ళే కోర్సులు చెప్పగలరా? వాళ్ళు అంటే మన దగ్గర కనీసం ఆ నాలెడ్జ్ కూడా లేదా? ఇప్పుడు ఇవన్నీ అప్కమింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి కోర్సెస్. ఇప్పుడు మనకు శ్రీనిధి యూనివర్సిటీ వచ్చింది, అరోరా యూనివర్సిటీ వచ్చింది, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ వచ్చింది. అదే పాత చింతకాయ తొక్కినేసి రుబ్బటం తప్ప కనీసం ఇంకొక ఇంపార్టెంట్ ఇక్కడ తీసుకున్నట్లయితే మెకట్రానిక్స్ అనే ఒక కోర్సు ఉందండి. ఈ మెకట్రానిక్స్ కోర్సు నాకు తెలిసి ఎంజీఐటీలో ఒక దగ్గరే ఉన్నట్టుంది. ఈ మెకట్రానిక్స్ ఎంత ఇంపార్టెంట్ కోర్స్ అంటే, మెకట్రానిక్స్ అంటే మెకానికల్ ప్లస్ ఈసీఈ. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్ టు డెవలప్ ఏ ఎలక్ట్రికల్ వెహికల్. ఈ కోర్స్ ఎక్కడా లేకుండా చేసేసారు. మెకట్రానిక్స్ బ్రాంచ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. ఇది ఎంత సిగ్గుచేటంటే ప్రపంచం అంతా కానీ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో దూసుకుపోతుంటే ఇంతవరకు మన సౌత్ ఇండియాలో, పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఒక కోర్సు కూడా లేదు. రోబోటిక్స్ అనే ఆటోమేషన్ కోర్సు లేదు, ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ ఆటోమేషన్ అనే కోర్సు లేదు, ఓన్లీ ఏఎంఎల్. ఇది ఏంది అంటే మీరు ప్రజలుగా మీరు ఆలోచించాలి. ఇదండి ఈసీఈ మరియు సిఎస్సికి సంబంధించినటువంటి ఈరోజు కంప్లీట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోయి వీటికి సంబంధించి మంచి మంచి కాలేజీలు ఎక్కడున్నాయి సార్, ఈసీఈకి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంచి కాలేజెస్ ఎక్కడున్నాయని మనం గమనించినట్లయితే మామూలుగా మన దగ్గర కోర్ బ్రాంచెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఏ టాప్ 20 కాలేజెస్లో తీసుకున్నా ఈసీఈకి మంచి ప్రొఫెసర్సే ఉన్నారు. ప్రొఫెసర్స్లో తప్పు లేదు, కానీ మీరు చదివేటువంటి సిలబస్ ఏదైతే ఉందో 8085, 8086 ఈ ప్రాసెసర్స్ మేము చిన్నప్పటి నుంచి ఉన్నాయి. నేను చదువుకున్నా ఎప్పుడో ఇంటర్మీడియట్లో 8085 ప్రాసెసర్, చందమామ కథలు చెప్పినట్టు ఇప్పుడు కూడా ఇవే నేర్చుకుంటా ఉన్నాం. 8085 ప్రాసెసర్స్ స్క్రాప్ కూడా అమ్ముడు పోదు చైనాలో, అంటే చెత్త షాపాడు కూడా తీసుకోవడం అనమాట దీన్ని. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ ఫ్రెష్గా చదువుతున్నాం వీటిని. సిలబస్ అప్డేట్ చేయాలి, కరికులం అప్డేట్ చేయాలి తప్ప ప్రొఫెసర్స్ అయితే ఈసీకి అన్ని దిక్కులా బాగున్నారండి. సిఎస్సి ప్రొఫెసర్స్ ఎక్కడా బాగలేరండి. టాప్ 10 కాలేజీలోనూ బాగాలేరు, టాప్ 20 కాలేజీలోనూ బాగాలేదు. మీరు చదవాలనుకున్నటువంటి ఏఎంఎల్ ఏదైతే చదువుతున్నారో, మేము ఏఎంఎల్ వస్తే మా దశ మారిపోద్ది అని చెప్పేసి మీరు టాప్ 20 కాలేజీలో చూస్తున్నారో, ఏ ప్రొఫెసర్కి, ఏ సింగిల్ ప్రొఫెసర్కి ఓనమాలు కూడా ఏఎంఎల్లో తెలియదని నేను మాత్రం గంటపదంగా చెప్తున్నాను. నేను కూడా మా ఫ్యాకల్టీని తక్కువ చేసి మాట్లాడట్లేదు, సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇన్క్లూడింగ్ జేఎన్టీయూ హైదరాబాద్ సిఎస్సి హెచ్ఓడికి కూడా ఏఎంఎల్లో ఓనమాలు తెలియదు. రాసిపెట్టుకోండి మీరు, ఇది కావాలంటే మీరు పోయి చెక్ చేసుకోండి. మీరు ఎటు తిరిగి ఆన్లైన్లో మీకున్నటువంటి రిసోర్సెస్ ద్వారానే చదువుకోవాలి. ఎవరైతే సెల్ఫ్ స్టడీస్ చేసుకోగలరో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నది, హ్యాకథాన్స్ ఏదైతే ఉన్నాయో మనకి రిసోర్సెస్ ఉన్నాయో. నేను ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ నేను మీకు యాడ్ చేస్తాను. ప్రపంచంలో నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్ ఏంది? ఎవరన్నా మీకు తెలిస్తే కామెంట్లో రాయండి. మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంఐటి అంటారు. ఇది ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్. మనకు హైదరాబాద్లో సిబిఐటీలో ప్రపంచం మొత్తానికి ఎంఐటి. ఈ ఎంఐటీలో ఆన్లైన్ లెక్చర్స్ ఉంటాయి, మీరు చదువుకోవచ్చు. భారతదేశం సంవత్సరానికి మన ప్రజాధనాన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టి స్వయం పోర్టల్ అని పెట్టింది. స్వయం, దీన్నే ఎన్పిటిఎల్ అని కూడా అంటూ ఉంటారు. మీరు ఎన్పిటిఎల్ చూసి చదువుకోవాలి. లేదా మీరందరూ జేఈఈ ప్రిపరేషన్ కోసం చదివారు కదా, వేదాంతు, అన్అకాడమీ, ఫిజిక్స్ వాళ్ళ, నేహా మ్యాథమెటికల్ ఇన్క్లైన్, ఇట్లాంటి వాళ్ళని ఎవరినో ఒకరిని నమ్ముకొని, అప్నా కాలేజ్, మన శ్రద్ధా దీది, ఎవరినో ఒకరిని నమ్ముకొని తోకను పెట్టుకొని పోతూ ఉండాలి. అంతే తప్ప కాలేజీల్లో ఏదో ఒరిగిపోద్ది అనుకోవడం కష్టం. సరే, అటువంటిప్పుడు మనం కాలేజీలో ఏం చూడాలా? చైర్మన్ యొక్క మైండ్ సెట్ చూడాలి. అంటే వీడు చదువు చెప్పడానికి మన కాలేజీ పెట్టిండా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని పెట్టిండా అనేది చూసుకొని, ఎవరైతే సదుద్దేశంతో కాలేజీ పెట్టి కాలేజీని రన్ చేస్తుంటారో అటువంటి కాలేజీలో చేరాలి. అదేవిధంగా ఇండివిజువల్ చైర్మన్స్ ఉండి ఎవరైతే కాలేజీని రన్ చేస్తుంటారో అటువంటి కాలేజీలో చేరాలి. కార్పొరేట్ కాలేజీ లెక్క జలగ లెక్క పీల్చుకొని తినేటువంటి మనుషుల దగ్గర కాకుండా, విద్యని, ఉపాధ్యాయుల్ని మనుషుల లెక్క చూసేటువంటి ఇక్కడ మంచి కాలేజీల్లో, ఇండివిజువల్ కాలేజెస్లో చేరి మీరు చదువుకున్నట్లయితే ఆన్లైన్ రిసోర్సెస్ని మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ, ఇంకొక విశేషం చెప్తాను మీకు. ఇక్కడ చాలామంది టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో, దే డోంట్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఈవెన్ గో టు ద ఆన్లైన్. మేము ఇచ్చిన నోట్సే చదవాలి. వీళ్ళంతా అటానమస్ కాలేజీలు అయిన తర్వాత ఏమైందంటే, అటానమస్ కాలేజీలు అయిన తర్వాత ఏమైందంటే
సొంత సిలబస్ వచ్చేసింది. 60% ఎంతో జేఎన్టీయూ ఇస్తుంది, కొరవ 40% వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నోట్స్ ఇచ్చేస్తున్నారు, నోట్స్ నుంచి రాయమంటున్నారు. పిల్లలు ఏమనుకుంటున్నారు, పాపం ఇదే చదివితే ఉద్యోగం వస్తుంది కదా అని 4 ఏళ్ళ దాకా ఉంటున్నారు. లాస్ట్ అయ్యేసరికి బొచ్చి చేతి పట్టుకొని బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అమీర్పేటలో అడగతినే పరిస్థితికి వచ్చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు డే 1 నుంచి మీరు ఈ ఆన్లైన్ రిసోర్సెస్ని తీసుకోవటము, అదేవిధంగా ఆన్లైన్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయటము, ఆన్లైన్ హ్యాకథాన్స్ అంటే హ్యాకర్ ర్యాంకు, హ్యాకర్ ఎర్త్ ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయటము, మీరు చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా గిట్ హబ్లో భద్రపరచుకోవటము, ఎందుకంటే ఇది మీ పోర్ట్ఫోలియో బిల్డింగ్. డే 1 నుంచి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఏర్పాటు చేసుకోవటము, ఇలాంటి బేసిక్స్ని కానీ పాటించినట్లయితే టాప్ 20 కాలేజెస్లో ఏదైనా ఓకే. అంటే టాప్ 20లో కూడా వాళ్ళు లేదని 175 కాలేజీలో కూడా టాప్ 20 లేదన్నట్లయితే వాళ్ళు మరీ చిన్న కాలేజీలను లెక్క. అటువంటి కాలేజీలని కొంచెం వీలైన కాడికి దూరంగా పెట్టు. మనకు డబ్బులు ఇబ్బంది అయినప్పుడు, లేకపోతే కౌన్సిలింగ్లో సీట్ వచ్చినప్పుడు మనకు ఆల్టర్నేటివ్ ఉండదు. అటువంటిప్పుడు మీరు మరింత ఉధృతంగా ఈ ఆన్లైన్ని జాగ్రత్తగా చూసుకొని అట్లీస్ట్ ఆన్లైన్ని ఎంకరేజ్ చేసేటువంటి కాలేజీలైనా అయితే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. దీంట్లో మంచి చెడ్డటువంటిది లేదు. ఐఐటీస్ ఎన్ఐటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో వాళ్ళు సొంతంగా చేయగలిగిన కాడికి చేస్తున్నప్పటికీ రిమైనింగ్ ఆన్లైన్ రిసోర్సెస్ని కాలేజీలోని ఫ్యాకల్టీనే. ఇప్పుడు ఒక ప్రొఫెసరు టైర్ 3 కాలేజీలో ఏం చెప్తారో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఏమని వేదాంతం అని, లేకపోతే అనాకాడమీ అని, ఇవన్నీ నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు కాలేజీలో ఆ పేర్లు కూడా చెప్పరు. ఎందుకంటే వీళ్ళు కానీ ఆ పాఠాలు కానీ అలవాటు పడితే ఈ లెక్చరర్స్ని ఎక్కడ క్వశ్చన్ చేస్తారని భయం అనమాట. కాబట్టి అటువంటి కాలేజీలను కాకుండా జెన్యూన్గా వాళ్ళకి తెలిసిన కాడికి పాఠం చెప్పగలిగి రిమైనింగ్ ఆన్లైన్ కోర్సెస్లో తీసుకోమని చెప్పేటువంటి ఎంకరేజ్ చేసేటువంటి కాలేజీలను ఎంకరేజ్ చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉందని పిల్లలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీకోసం చేయాలన్నట్లయితే మీరు నాకు ఇచ్చేటువంటి ఒకే ఒక నజరానా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.